ఆదికాండం 8వ అధ్యాయం 8వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ ఒక పావురాన్ని దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వచనం మనం ఒకసారి గమనించినట్లయితే అక్కడ బండని దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనం ఒకసారి గమనించినట్లయితే అక్కడ గాడిదను దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం మనం ఒకసారి గమనించినట్లయితే అక్కడ వడగండ్లను దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. ఆ క్రింద వచనాలకు వచ్చినట్లయితే 14వ వచనంలో దేవుడు సూర్యుడిని చంద్రుడిని కూడా వాడుకుంటూ వచ్చినాడు. ఇంకా ముందుకెళ్ళగలిగితే న్యాయాధిపతుల గ్రంథాలు మనం చూస్తే 5వ అధ్యాయం 20వ వచనం అక్కడ నక్షత్రాలను దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. రాజుల మొదటి గ్రంథం మనం గమనించినట్లయితే 17వ అధ్యాయం కాకోలమును దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. ఇంకా మనం ముందుకెళ్ళగలిగితే 78వ కీర్తన 25వ వచనం మనం గమనించగలిగితే అక్కడ దేవదూతల ఆహారాన్ని దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. దానియేలు గ్రంథం మనం గమనిస్తే 5వ అధ్యాయం 20వ వచనం మనం గమనిస్తే అక్కడ సింహాలను దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఒక కోడిని దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. దీన్ని బట్టి చూస్తే మనకు అందరికీ అర్థమయ్యే విషయం ఒకటే, ఆయన సర్వానికి అధిపతి. అదే మాట ఇంకో కోణం చూస్తే అది సర్వానికి సృష్టికర్త అని కూడా మనకు అర్థమవుతుంది. సమస్తమునకు ఆయన సృష్టికర్త అని అర్థమవుతుంది. సమస్తము కూడా ఆయన వాడుకోగలడు అని అర్థమవుతుంది. సమస్తము అన్నప్పుడు అందులో అపవాది కూడా ఉంటుంది. అపవాదిని కూడా దేవుడు వాడుకున్నాడు. కానీ అపవాదికి తెలీదు నన్ను దేవుడు వాడుకుంటున్నాడని. దేవుడు వాడుకుంటున్నాడని తెలిస్తే అపవాది అనుకున్నాడట, నేను దేవుడిని చంపేస్తున్నాననేసి. ఒకవైపు ఏమో అలా ఆలోచిస్తున్నాడు. కానీ రెండో భాగాలు మనం చూస్తే రాయబడ్డ లేఖనాలు నెరవేర్చబడుతూ ఉన్నాయని అర్థం కాలే అపవాదికి, లేకపోతే చంపేవాడు కాదు దేవుడిని. సమస్తమును దేవుడు వాడుకోగల శక్తివంతుడు. అలాగే ఇక్కడ నోవాహుని దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. పడవ తయారు చేసే సమయంలో మనం చదువుకునే లేఖన భాగం చూసాం. నోవాహు పడవని ఎప్పుడు తయారు చేశాడండి? ఎన్ని సంవత్సరాలు తయారు చేశాడు? దాదాపు 595 సంవత్సరాలప్పుడు నోవాహు పడవను తయారు చేయడం ప్రారంభించినాడు. చరిత్ర పుటాలు గమనించగలిగితే మనం ఇదే భాగం మనకు కనబడుతూ ఉంటుంది. 5 సంవత్సరాలు పడవను తయారు చేశాడు. ఆయనకు వివాహమైందే 498 సంవత్సరాలకి. భార్య పేరు ఎవరో తెలుసా అండి? తెలుగులో నయామా అంటాం, ఆంగ్ల భాషలో నయమా అంటాం, నామా అంటాం. నామా ఎవరు కాదండి, హానోకు కుమార్తె నామా. వివాహ సమయానికి నామా వయసు ఎంతో తెలుసా అండి? 580 సంవత్సరాలు. నోవాహుకి ఎన్నో సంవత్సరాలు తెలుసా వివాహం అప్పుడు? 498 సంవత్సరాలు. 82 సంవత్సరాలు పెద్ద మనిషిని ఆమెను చేసుకున్నాడు నోవాహు. మన భాగానికి వచ్చినట్లయితే చదువుకున్న లేఖనంలో కాకిని వెలుపలకు పోబిడిచ్చెను, అది బయటకు వెళ్ళి నీరు ఇంకిపో వరకు అటు ఇటు తిరుగుచూ ఉండను అనే మాట చూస్తున్నా. ఆ క్రింద వచనంలో మనం గమనిస్తే మరియు అంటూ రాసి నాకు నల్ల పావురాన్ని మళ్ళా బయటికి పంపించినట్లుగా చూస్తాం. అది ఎక్కడ స్థలం లేకపోయేసరికి తిరిగి పడవలోనికి వచ్చింది. ఈ 2 భాగాలు మనం ఒకసారి చాలా తీక్షణంగా జ్ఞాపకం చేసుకుంటే, ధ్యానం చేస్తే, ఒక పక్షిని విడిచిపెట్టినాడు, మరలా ఇంకో పక్షిని విడిచిపెట్టినాడు. ఒక పక్షిని విడిచిపెట్టిన తర్వాత కొంత సమయం గ్యాప్ ఉంచుకున్నాడు, అంటే ఎదురు చూపు కోసం ఉంచుకున్నాడు. రాలేదు.
ఆ తదుపరి మరొక పక్షిని విడవలసి వచ్చింది. ఈ పక్షి వచ్చింది, రెండో పక్షిని విడిచినాడు, రెండో పక్షి చేరిపోయింది, మరలా తిరిగి తన గూటికి చేరుకుంది. కానీ మొదటి పక్షి మాత్రం రాలేదు. బైబిల్లో మొట్టమొదటి రాయబడ్డ పక్షి అది, పేరు కాకి అని రాస్తూ వచ్చాడు బైబిల్లో. మొట్టమొదటిగా ఎంచుకున్న పక్షి బయటకు విడిచాడు, లోపలికి రాలేదు. రెండోసారి విడిచిన పక్షి మాత్రం లోపలికి వచ్చింది. మొదటి పక్షి ఎందుకు రాలేదు? అందుకు ప్రార్థన చేశాడు నోవాహు. ఏమైపోయి ఉంటుంది, ఏం జరిగి ఉంటుంది, ఏమైపోయింది, ఎక్కడ ఉంది? ఒంటరిగా వెళ్ళిపోయింది కదా, ఇంకా రాలేదు కదా. అందుకోసం నోవాహు ఆ కాకి అనే పక్షి కొరకు ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడో బైబిల్ని ఆధారం చేసుకొని మనం చూసే ప్రయత్నం చేస్తాం. మొదటిగా మనం గమనించినట్లయితే చదువుకున్న లేఖనాన్ని మరొకసారి చదువుకుంటాం. 8వ అధ్యాయము 7వ వచనం. ఒక కాకిని వెలుపలికి పోవుడిచ్చెను, అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగులాడుచూ ఉండను. ఇటు అటు తిరుగులాడుట అనే మాట బైబిల్లో ముమ్మారు రాయబడుతూ వచ్చింది కదండి. హాగరు దగ్గర ఒకసారి రాస్తారు, అపోస్తుల కార్యాలు ఒకసారి రాస్తారు, పని పాటు లేక తిరుగులాడుచు అటు ఇటు తిరుగులాడుచున్నారు. యోబు గ్రంథాలు మరొకసారి రాస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నావు బాబు నువ్వంటే, ఏం పని లేదు కదా నాన్న, నాకు అటు ఇటు తిరిగి వస్తున్నాను అంటాడు కదా. మనకందరి పరిచయం అన్నమాట. బైబిల్లో ప్రతి మాట కూడా చాలా గూఢంగా రాస్తూ ఉంటారు. ఇటు అటు తిరుగులాడాల్సిన అవసరం ఏంటి, రాయాల్సిన అవసరం ఏంటి? కాకి వెళ్ళిపోయింది, పక్షి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? నోవాహు దగ్గర నుంచి వెళ్ళిపోయింది. నోవా అంటే ఏమిటండి, అర్థం ఏంటి? నెమ్మది, సమాధానం. ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? నెమ్మది నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? సమాధానం దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? శాంతి దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఒక సంరక్షకుని వదిలి వెళ్ళిపోయింది. ఒక ఆదరణకర్తను వదిలి వెళ్ళిపోయింది. అంతకంటే మించి ముందుగా ఒక 340 రోజులు ఆ కాకిని పోషిస్తూ వచ్చినాడు. 340 రోజులు పోషిస్తూ వచ్చిన సంరక్షకుని వదిలి వెళ్ళిపోయింది. సంరక్షణ లేకుండా పోయింది. అక్కడ ఉంటే నెమ్మది ఉండేది, సమాధానం ఉండేది, శాంతం ఉండేది, ప్రశాంతత ఉండేది. అలాంటి శాంతాన్ని వదిలి వెళ్ళిపోయింది, నెమ్మదిని వదిలి వెళ్ళిపోయింది. అటు ఇటు తిరుగులాడచ్చు, నీళ్లు ఇంకిపో వరకు. ఇలాంటి సందర్భంలో ఆ కాకి ఎక్కడికి వెళ్ళిపోయిందో, దానికి ఆ కాకి నెమ్మది కలగాలి, సమాధానము కలగాలి అని ఆలోచిస్తూ ప్రార్థన చేశాడు నోవాహు కాకి గురించి. మనం కూడా అనేక మంది ఇలాగే తప్పిపోతూ ఉంటారు. నెమ్మదిని వదిలేసుకుంటూ ఉంటారు, రక్షకుని వదిలేసుకుంటూ ఉంటారు, రక్షణ వదిలేసుకుంటూ ఉంటారు, దేవుడిని వదిలేస్తూ ఉంటారు. చిన్న చిన్న అవసరాలకు, చిన్న చిన్న అక్కర్లకు. దేవుడు చాలా మంచివాడు, చాలా నమ్మకమైనవాడు. ఎంత నమ్మకమైనవాడో తెలుసా అండి? రాజుల 2వ గ్రంథాలు మనం చూస్తాం, 7వ అధ్యాయంలో. అక్కడ ఒక చరిత్ర, ఒక కథ ఉంటుంది. బహుశా మనకందరి పరిచయం అనుకుంటున్నాను. భయంకరమైన కరువు తాండవిస్తూ ఉంటుంది అక్కడ. ఆ దినాల్లో రాజు యెహోరాము మన్నించాలి. యెహోరాము రాజుగా ఉన్నప్పుడు భయంకరమైన కరువు వస్తుంది ఇజ్రాయెల్ మీద. ఎలాంటి కరువు అంటే,
తినడానికి ఏమీ లేనప్పుడు తన బిడ్డల్ని చంపుకొని తిన్నారట. నా బిడ్డని నేను తినేశాను, ఇప్పుడు నీ బిడ్డను తీసుకునిరా అన్న మాటలు ఉన్నాయి బైబిల్లో. అంత గొప్ప కరువు జరుగుతూ ఉంది అక్కడ. అలాంటి సందర్భంలో షమ్రోనులో ఎలీషా గారు ఉంటారు, ప్రవక్త. ఆ ప్రవక్త దగ్గర విచారించడానికి రాజుగారు వస్తారు. రాజుగారు అతని సైన్యాధిపతి వస్తారు. ఏం చేస్తాం, ఏదో చెప్పండి మాకు అంటే ఎలీషా గారు ఒక మాట అంటారు, రేపు ఈ వేళకి రూపాయి ఒక్కింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒక్కింటికి 2 మానికల ఎవలును మీకు దొరుకుతాయి రేపు ఈ వేళకి అంటాడు. ఇది సాధ్యమండి? అలాంటి భయంకరమైన కరువులో రేపే ఈ వాటికి అంటే జరుగుద్దంటారా? ఎవరైనా నమ్మగలుగుతామా? ఎవ్వరూ నమ్మలేరు. అప్పటికి నమ్మలేక యెహోరాము ఒక అతని మీద ఆనుకుంటూ ఉంటాడు ఎప్పుడు కూడా, రైట్ హ్యాండ్ అంటాం. ఏదైనా వస్తే అతన్ని అడుగుతాడు రాజు. అలాంటి గొప్ప సైనికుడు ఒక అతనున్నాడు, సేనాధిపతి. అతన్ని అడుగుతాడు యెహోరాము రాజు, ఏమయ్యా జరుగుద్దా అని అడుగుతాడు. ప్రవక్త గారు చెప్పింది జరుగుద్దా అని అడిగితే ఆయన అంటాడు కదా, అధిపతి, దేవుడు యెహోవా ఆకాశం నుంచి ఆకాశపు తుమ్ములు విప్పినా కానీ ఇలాంటి పని జరగదు రేపు అంటూ. అంత అపనమ్మకంతో జరుగుతుంది. రేపు ఈ వేళకి కరోనా మానిపోద్ది అంటే నమ్ముతామండి? ఇలాంటి సందర్భమే అక్కడ జరిగింది. అలాంటప్పుడు సిరియా వాళ్ళు అక్కడికి వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు యుద్ధం చేయడానికి. సిరియా వాళ్ళ దండుపేట నిలబడి ఉంటారు. ఈలోపు 2 కుష్టు వ్యాధి గల వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, బాబు ఇక్కడున్న చచ్చిపోతాము కరువుతోటి, అదేదో వాళ్ళ దగ్గరికి వెళ్దాము, వాళ్ళు మనం తీసుకుంటే పర్వాలేదు, లేకపోతే అక్కడ చచ్చిపోదాం, ఇక్కడ చావాల్సిందే అక్కడ చావాల్సిందే, పదానికి 2 వెళ్ళిపోతారు. అక్కడికి నైట్ వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళగానే సిరియా దండులు ఎవ్వరూ ఉండరు. అక్కడ రాయబడ్డ మాటలు చాలా మంచిగా ఉంటాయి. అగ్ని రథాలు వస్తున్నాయని వాళ్ళు శబ్దాలు విని పారిపోయారట. నిజంగా ఇజ్రాయేల్ పరిగెత్తుకుని వస్తున్నారేమో అనేసి దేవుడు వాళ్ళకి సౌండ్ వినిపించాడు అంతే. ఎక్కడి నుంచి ఒక స్పీకర్ వినిపించాడు, వాళ్ళు పారిపోయారు. అన్నీ ఖాళీగా ఉన్నాయి, టెంట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అప్పుడు వీళ్ళు వెళ్ళి మళ్ళీ రాజుకు చెప్తారు. రాజుగారు వచ్చి నిజమేనా అంటే నిజమే అంటే వాళ్ళు ఒక 2 పంపించి కనుక్కుంటే నిజమే అంటారు. అప్పుడు షమ్రోనులో ఎలీషా ఏమైతే చెప్పాడో రేపు ఈ వేళకి అన్నప్పుడు అదే సమయానికి రూపాయి ఒక్కింటికి ఎవలు సన్నని పిండి కొలుసుకొని పండగ చేసుకుంటూ వచ్చినారు. ఆ అధిపతితో రాజు దగ్గర ఉన్న అధిపతితో అంటాడు కదా ఎలీషా, నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవయ్యా అంటాడు. అలాగే వాడు తినడు, అధిపతి చచ్చిపోతాడు. దారి మధ్యలో ద్వారబంధరానికి లైన్ పెట్టండి అంటూ ఉంటాడు. లైన్ లేదు, ఏం లేదు. వాళ్ళందరూ తోసుకొని వచ్చేసరికి అందరు అతను కింద పడిపోయి వాళ్ళ కాళ్ళ కింద పడి చచ్చిపోతాడు. అంత గొప్ప నమ్మకమైన దేవుడు మన దేవుడు. ఆశ్చర్యాలు, అద్భుతాలు, సూచక క్రియలు జరిగించే దేవుడు. అనుకున్నట్లుగా జరుగుతాయి. ఇలాంటి దేవుడిని వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు మన మధ్య. ఇంత నమ్మకమైన దేవుడిని వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. దేమా తిమోతికి రాస్తే పౌలు ఈ మాట అంటాడు, దేమా నన్ను వదిలి లోకమును స్నేహించి తెస్సలోనికైకి వెళ్ళిపోయాను అంటాడు. దేమ మళ్ళీ వచ్చినట్టుగా బైబిల్లో రాయలేదు. ఇంకా క్రింద వచ్చి 16వ వచనంలో ఒక మాట అంటాడు, నా పక్షాన్ని మాట్లాడేవారు ఎవరు లేరు, మాట్లాడకపోయినా అందరు నన్ను విడిచి పారిపోయేరి అంటాడు. నేను సమాధానము చెప్పినప్పుడు నా పక్షంలో ఎవరు నిలబడలేదట, నిలబడకపోగా అందరూ నన్ను విడిచి పారిపోయేరి అంటాడు. మార్కు సువార్త 14వ అధ్యాయంలో మనం ఒక మాట మనం చూస్తాం, అందరూ ఆయనను విడిచి పారిపోయేరి అంటాడు. మళ్ళీ రాలేదు వాళ్ళు. దేవుణ్ణి విడిచిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. చిన్న అక్కర్ల కొరకు, అవసరాల కొరకు, ఆ పని జరగలేదనో అపనమ్మకంతో వెళ్ళిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరణానికి పాత్రులు అవుతూ ఉన్నారు. అట్టి వారి కొరకు మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంది. చెదిరిపోయిన ఆత్మల గురించి మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంది.
అట్టి ప్రార్థన మనకు అనుభవం కావాల్సిన అవసరం ఉంది. రెండోది చూస్తామా? అదే వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఆదికాండం 8వ అధ్యాయం 7వ వచనం. ఒక కాకి వెలుపలికి పోవడిచెను. కాకిని వెలుపలికి పోవిడిచెను. కాకి వెళ్ళిపోయింది. ఎవరిని విడిచి వెళ్ళిపోయిందండి? సంరక్షకుని విడిచి వెళ్ళిపోయింది. తన్ను పోషించిన సంరక్షకుని విడిచి వెళ్ళిపోయింది. నెమ్మదిని విడిచి వెళ్ళిపోయింది. సహవాసం. ఇక్కడ మనం గమనించినట్లయితే సంరక్షకుడిని కాదు విడిచిపెట్టి వెళ్ళిపోయింది కాకి, సహవాసాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అనేక మంది పక్షుల మధ్య, అనేక మంది జంతువుల మధ్య ఆ కోలాహలం, ఆ కిలకిలారావారు, అట్టి అనుభవాన్ని విడిచి వెళ్ళిపోయింది. సహవాసాన్ని విడిచి వెళ్ళిపోయింది. మరలా సహవాసంలోనికి తాను తిరిగి రావాలి అనే ఉద్దేశంతో నోవాహు ప్రార్థించినట్లుగా మనం చూస్తాం ఇక్కడ. అందుకు ఆయన ప్రార్థించినాడు ఆ పక్షి గురించి. పక్షే కదా, పోతే పోయింది అనుకోలేదు. పక్షి కూడా దేవుని చిత్తంలో ఒక భాగమే. చెట్టు కూడా దేవుని చిత్తంలో ఒక భాగమే. ఒక చెట్టు పెరిగిందంటే అది ఊరికనే పెరగలేదు, ఒక అర్థం కోసమే పెరిగింది. అట్టి సహవాసాన్ని ఆ పక్షి విడిచి వెళ్ళిపోయింది. మళ్ళీ కూడా చాలామంది సహవాసాన్ని విడిచిపెడుతూ ఉంటాం. కొన్ని దినాలుగా మందిరాన్ని విడిచిపెడుతూ ఉంటాం. సహవాసం అనేది విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైన విషయం. సహవాసం లేకపోతే దేవోక్తి మనలో కార్యకారి కాలేదండి. దేవోక్తి లేకపోతే సామెతల గ్రంథంలో మనం చూస్తాం కదా, 29వ అధ్యాయము 18వ వచనం అనుకుంటాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అంటాడు. మనలో దేవోక్తి అనేది కార్యకారి అవుతూ ఉండాలి. ఆ దేవోక్తి లేకపోతే సహవాసంలో మనం ఎదగలేము. సహవాసం లేకపోతే సంఘంగా మనం నిలబడలేము. ఆ సంఘము సార్వత్రిక సంఘానికి సూచికగా మనం ఎదుర్కోలేము. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. అట్టి సహవాసం కొరకు మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంది. సహవాసంలో అనేకమైన ప్రేమ ఉంటుంది, బోధన ఉంటుంది. సహవాసంలో హెచ్చరిక ఉంటుంది. సహవాసన బుద్ధి చెప్పడం ఉంటుంది. సహవాసంలో కట్టడం ఉంటుంది. సహవాసంలో ఆదరణ ఉంటుంది. ఎన్ని రకాలుగా సహవాసం మనల్ని పైకి లేపుతూ ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటుంది. సహవాసంలో ఎదగలేకపోతే మనం ఎక్కడ సంఘంలో ఎదగలేము. సార్వత్రిక సంఘంలో మనం ఒక రాయిగా, సజీవ రాయిగా మనం ఉండలేము. అలాంటి సహవాసంలోంటి అనుభవానికి రావాలంటే మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంది. సహవాసం కొరకు ప్రార్థించాల్సిన అవసరం ఉంది. సరైన సహవాసం కొరకు ప్రార్థించాల్సిన అవసరం ఉంది. వాక్యం మీద కట్టబడిన సహవాసం కొరకు. ఈనాటి దిన అనేకమైన సహవాసాలు ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఎమర్జ్డ్ అంటారు ఇంగ్లీష్లో, వాటిని ఎమర్జింగ్ అంటారు. పుట్టగొడుగులాగా అంటాం కదండి, అలా వచ్చేస్తున్నాయి. ఏది సరైందో ఏది సరైంది కాదో మనకు అర్థం. ఏదైతే వాక్యంతో సమానంగా రాబడుతుందో అట్టి సహవాసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. అట్టి సహవాసం కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అట్టి సహవాసాలు మనం ఎదుగుతూ ఉండాలి. అందుకు మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంది. మూడోది చూస్తామా? అదే భాగాన్ని మనం చూస్తాం. 7వ వచనం 8వ అధ్యాయం ఆదికాండం. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. కాకి, ఈ పక్షి సంరక్షకుని వదిలివేసింది. ఈ పక్షి సహవాసాన్ని వదిలిపెట్టింది. ఇక్కడ మనం గమనించగలిగితే సంరక్షకుని వదిలిపెట్టిన ఒక ఎత్తు అయితే, సహవాసం ఒక ఎత్తు అయితే, సహపక్షిని కూడా వదిలిపెట్టేసింది. తన జంట పక్షిని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇదంతా విచారకరమో చూడండి.
దేవుడు కొన్ని కోటాను కోట్ల పక్షుల్లో, ఈ జాతి పక్షిలో కూడా కొన్ని కోటాను కోట్ల పక్షులు ఉన్నాయి అదే జాతిలో. అన్నిని ఎంచుకోలేదు దేవుడు, ఈ ఒక్క కాకిని ఎంచుకున్నాడు. కాకి జాతిలో కాకిని, ఈ ఒక్క కాకిని ఎంచుకున్నాడు. ఎంత ప్రాముఖ్యమో చూడండి. అలాంటి కాకి తన జతని వదిలిపెట్టేసింది. జతని వదిలిపెట్టడం అంటే దేవుని చిత్తం అది కాదు. రెండు జతగా రావాలి. ఆదికాండంలో మనం చూస్తాం కదా, 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో కూడా ఇదే మాట రాస్తారు. ప్రతిదీ కూడా మగదియు ఆడుదియు ఉండవలెను అంటాడు. దేవుని చిత్తం అది, రెండుగా ఉండాల్సిన జంట ఉండాల్సింది. దేవుని చిత్తం అది, దేవుని ప్రణాళిక అది, దేవుని ఉద్దేశం అది. అలాంటి ఉద్దేశాన్ని ఈ పక్షి నిరాకరించింది, నిర్లక్ష్యం చేసింది, నిరుపయోగం చేసింది, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించింది. అది ఒక ఆజ్ఞ కదండి. ఆ ఆజ్ఞను అతిక్రమించింది. అతిక్రమణ పాపం, పాపం వలన వచ్చే జీతం మరణం. అట్టి మరణానికి పక్షి పాత్రురాలైంది. అందుకు ప్రార్థించినాడు నోవాహు ఆ పక్షి కొరకు. అయ్యో, దేవుని చిత్తాన్ని పెడచని పెట్టింది, దానికి ఫలితం మరణానికి వెళుతూ ఉంది. మనం కూడా మన కుటుంబాల కొరకు ప్రార్థించాల్సిన అవసరం ఉంది. 25వ అధ్యాయంలో మనం చూస్తాం ఆదికాండంలో, ఇస్సాకు గురించి రాయబడ్డ మాట, నీ ప్రార్థన నాకు వినబడింది అంటాడు. ఇస్సాకు 40 సంవత్సరాలప్పుడు వివాహం చేసుకున్నాడు కదండి. కానీ 60 సంవత్సరాలకు పిల్లలు పుట్టినారు కదండి. 20 ఏళ్ళు ఏం చేశారంటారు? 20 ఏళ్ళు ప్రార్థన చేశాడు. ఎందుకో తెలుసా అండి? ఇస్సాకు వివాహమైనప్పుడు రిబ్కా వయసు ఎంత తెలుసా? 10 సంవత్సరాలు. ఓన్లీ 10 years. అందుకు 20 సంవత్సరాలు వేచి ఉంచాడు ఆయన. ఆ 20 సంవత్సరాలు ఖాళీగా లేడు, ప్రార్థన చేశాడు, కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు. జకరియా, భయపడకు, నీ ప్రార్థన నాకు వినబడింది, నీవు కుమారుని కంటావు, యోహాను అని పేరు పెడతావు. లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆయన వయసు ఎంతండి? 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు సహవాసి కొరకు. ఎందుకు 50 సంవత్సరాలు అంటామా? తర్వాత ఆ రైట్ సైడ్ పైన ఒక మాట ఉంటుంది, 15-16 వచనాల్లో. ఆయన యాజక ధర్మం జరిగించు దినములు పూర్తయిన తర్వాత అంటాడు అక్కడ. నిజానికి యాజక ధర్మం జరిగించేది ఎన్ని సంవత్సరాలకు తెలుసండి? మనకు తెలుసు, సంఖ్యాకాండం 8వ అధ్యాయం ఉంది. ఈ మాటలన్నీ 6 సార్లు రాస్తాడు అక్కడ ఆ 5వ అధ్యాయంలో. 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు యాజక ధర్మం జరిగించాలి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన సంగతి ఇక్కడ. అంటే 50 ఏళ్ల వరకు కూడా సహవాసి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అది మన భాగం ఇక్కడ. ఎంత గొప్పదో చూడండి. ఫలితం ఏంటి? ఒక గొప్ప ప్రవక్తని జన్మకు కారణమైనాడు జకరియా. జకరియా ప్రార్థన అంత గొప్పదైంది. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మనము, నువ్వు చాలా యోగ్యురాలవు, నీవు చెప్పినది నేను వింటిని, ఆ విధంగా నేను జరిగించేదను అంటాడు బోయేజ్ రూతుతోటి. అప్పుడు బోయేజ్ వయసు తెలుసండి? బోయేజ్కి 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలకు బోయేజ్ రూతుని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత తన బంధువు ధర్మం జరిగిస్తాడు. బంధువుని ధర్మం జరిగించిన తరువాత ఫలితం ఏంటి? ఫలితం ఏంటండి? దావీదు వస్తాడు అందులో నుంచి. దావీదు నుంచి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. ఇక్కడ విషయం ఏంటి తెలుసా అండి? అతను చేసిన ప్రార్థన ఫలితం ఎంత గొప్పదంటే రక్షకుని తీసుకుని వచ్చింది.
ఇక చిన్న ట్విస్ట్ ఏంటంటే, బోయేజు రూతును వివాహమాడిన ఆ రోజు, ఆ మరుసటి రోజు బంధువుని ధర్మం జరిగించిన తర్వాత వెంటనే చనిపోతాడు. 80 ఏళ్ళకి చనిపోతాడు. పెళ్లి చేసుకుంటాడు, ధర్మం జరిగిస్తాడు, చనిపోతాడు. ఆ సంఘటన కోసమే అతను బతికించాడు దేవుడు. చాలా విచిత్రంగా ఉంటుంది బైబిల్ అంతా కూడా. ఇలాగా సహవాసం కొరకే కాకుండా, సంరక్షణ కాకుండా కుటుంబాల కోసం కూడా ప్రార్థించాల్సిన అవసరం ఉంది. బైబిల్ అనేక సందర్భాలు ఉన్నాయి. అకుల ప్రిస్కులు ఎంతో చక్కగా ప్రార్థనలు, ఎప్పుడు ప్రార్థన మునిగి తేలుతూ ఉంటారు. కుటుంబం కొరకు మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంది. కుటుంబం ప్రార్థిస్తే, కుటుంబం వర్ధిల్లితే, కుటుంబం బాగుపడితే, కుటుంబం ఆత్మీయంగా బలపడితే, సంఘంగా కట్టబడితే, కుటుంబాలుగా సంఘం కట్టబడుతుంటే సార్వత్రిక సంఘంలో కన్యక వధువుగా తయారవుతుంది. ప్రార్థన అంత గొప్పది. కుటుంబం కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. జకర్యా ప్రార్థించాడు, బోయజ్ ప్రార్థించాడు, ఇస్సాకు ప్రార్థించాడు. ఇంకో విషయం తెలుసా, అబ్రహాం కూడా ప్రార్థించాడు. ఒకానొక సందర్భంలో. అట్లాగా ప్రతి ఒక్కళ్ళం కూడా కుటుంబం కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. మనలో చాలామంది స్త్రీలు ఎక్కువ మంది వస్తారు, పురుషులు తక్కువ మంది వస్తారు. ఎందుకు రావట్లేదు మిగతా వాళ్ళు? స్త్రీలకి ఎందుకు ప్రాముఖ్యత, పురుషులకి ఎందుకు ప్రాముఖ్యత లేదు? కుటుంబం కొరకు, పిల్లల కొరకు, పరిచయం కొరకు, సమస్తం కొరకు ప్రార్థించాల్సిన అవసరం ఉంది. అటు ప్రార్థన మనకి ఎంతో అవసరమై ఉంది. ఆఖరి చూస్తామా? అదే భాగాన్ని మనం చదువుకుంటాం. 7వ వచనం, 8వ అధ్యాయం. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. ఇక్కడ కాకి సంరక్షకుని వదిలి వెళ్ళిపోయింది, తన సహవాసాన్ని వదిలి వెళ్ళిపోయింది, తన సహపక్షిని కూడా వదిలి వెళ్ళిపోయింది. ఒంటరిగా వెళ్ళిపోయి స్వేచ్ఛను కోరుకుంది, స్వతంత్రతను కోరుకుంది. ఇక్కడ మనం గమనించగలిగితే సమస్తాన్ని వదిలి వెళ్ళిపోయింది, సంతోషాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఇంకో విధంగా చెప్పాలంటే తనకిచ్చిన ఆశీర్వాదాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆశీర్వాదానికి వారసులగుటకు మనం పిలువబడితే అంటాడు యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో. ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మనం పిలువబడ్డాం. మనం ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాల్సిన అవసరం ఉంది. అన్న ఇప్పుడు చెప్తూ ఉంటారు, చెక్కు రెడీగా ఉంది, సంతకం పెట్టి రెడీగా ఉంది, తీసుకోవడం పొందుకోవడం అంటాడు, బ్యాంకులకు వెళ్ళి డ్రా చేసుకోవడం అంటాడు. అన్న చాలాసార్లు చెప్తాడు ఈ మాట. ఆశీర్వాదం అయితే దేవుడు ఇచ్చే ఉన్నాడు, దాన్ని పొందుకునేది ఎట్లా? అలా పొందుకోవాలంటే ప్రార్థన చాలా అవసరమైంది. ఆశీర్వాదం అన్నప్పుడు 2 విధాలుగా ఉంటుంది. ఆశీర్వాదం ఒకటి, వాగ్దానం ఒకటి. వాగ్దానానికి ఆశీర్వాదానికి తేడా ఏంటండి? 2 ఒకేలా ఉంటాయి కదా. ఆశీర్వాదం అన్నా వాగ్దానం అన్నా ఒకటేనా, లేదా 2 వేరువేరా? 2 వేరువైతే ఎలా వేరువేరు? 2 ఒకటైతే ఎలా 2 ఒకటి? వాగ్దానం ప్రాముఖ్యమా, ఆశీర్వాదం ప్రాముఖ్యమా అని చూస్తే వాగ్దానం వేరు, ఆశీర్వాదం వేరు. 2 ఒకేలా ఉంటాయి. వాగ్దానం దగ్గరికి ఆశీర్వాదం వస్తుంది, కానీ ఆశీర్వాదం దగ్గరికి వాగ్దానం వెళ్ళదు. ఇస్సాకులో మనకి ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఆయన వాగ్దాన పుత్రుడు కదా. వాగ్దాన దేశానికి అందరు రావాలి, కానీ అందరి దగ్గరికి వాగ్దాన దేశం పోదు కదా. అక్కడ ఆలోచించండి, ఇది చాలా కొంచెం లోతుగా ఆలోచించాలి. వాగ్దానం చాలా గొప్పది. ఆ వాగ్దానాన్ని చేరుకోవడానికి ఆశీర్వాదాలు అవసరమవుతాయి. అందుకే ఇస్సాకు విషయంలో 26వ అధ్యాయంలో గెరారు రాజు పలుకుతాడు అబీమెలెకు, నేను చూసిన భయం వేస్తుందయ్యా అంటాడు. ఎందుకు బాబు అంటే, నువ్వు దేవుని ద్వారా బాగా ఆశీర్వించబడ్డావయ్యా అంటాడు. ఎందుకంటే వాగ్దాన పుత్రుడు ఆయన. ఆ వాగ్దాన పుత్రుడి దగ్గరికి ఆశీర్వాదాలన్నీ వస్తాయి. ఆశీర్వాదాలకు భాగం వాగ్దానానికి.
వాగ్దానం గొప్పది. అట్టి వాగ్దానం దేవుడు మనకి ఇచ్చినాడు. ఏంటి మన వాగ్దానం అండి? నేను నీతో కూడా నేను తీసుకెళ్తాను, అది మన వాగ్దానం. అందుకొరకు ఎన్నో ఆశీర్వాదాలు మనకి ఇస్తున్నాడు. ఆత్మీయంగా బలపరుస్తున్నాడు, సంఘాన్ని ఇస్తున్నాడు, సంఘ దాసుల్ని ఇస్తున్నాడు, పోషించబడేలా చేస్తున్నాడు. ఇవన్నీ ఆశీర్వాదాలే. ఆత్మీయంగా కట్టబడడానికి ఏమైతే మనకి సహకరిస్తున్నాయి అవన్నీ కూడా ఆశీర్వాదాలే. ఆ ఆశీర్వాదం దేనికి? వాగ్దానం కొరకు. ఆ వాగ్దానం ఏంటంటే మనం కన్యక కాబోతున్నాం, సార్వత్రిక సంఘం కాబోతున్నాం, వధువు కాబోతున్నాం, ఆయన పోలికలోకి రాబడుతున్నాం. ఆయన పోలిక గొప్ప ఆశీర్వాదం అండి. అదే నిజమైన వాగ్దానం. ఆ వాగ్దానం కొరకు ఇవన్నీ వస్తున్నాయి. మరి ఆ సందర్భాన్ని మనం తెచ్చుకోవడానికి ఆ సార్వత్రిక సంఘంలో మనం ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సంఘంలో చేర్చబడతారంటే, ఎత్తబడతారంటే కష్టమే. ఎందుకు కష్టం అంటున్నామంటే, గడప కమ్ముల మీద రాయబడింది గొర్రెపిల్ల రక్తం, నిర్గమాకాండంలో 12వ అధ్యాయం. అదే గడప కమ్ముల మీద రాయబడ్డ గొర్రెపిల్ల రక్తంలో నుంచే బయటకు వచ్చారు అందరు ఐగుప్తులో నుంచి కదండి. మరి అందరూ వెళ్ళారా? వెళ్ళలేదు. కొద్ది మంది, అది 2 వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎవరో తెలుసా అండి? మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ బిడ్డలు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళలేదు. ఎవరైతే బయలుదేరి వచ్చారో వాళ్ళు వెళ్ళలేదు, కానీ వారి కుమారులు కుమార్తెలు వెళ్ళారు. బయలుదేరిన వాళ్ళలో 2 ఉన్నారు, కాలేబను యోషువ. అలాగే అదే గొర్రెపిల్ల రక్తం ద్వారా నీవు నేను రక్షించబడ్డాం. కానీ అందరం అక్కడ చేరుతామా? అనుమానమే. అందరూ చేరాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రార్థన అవసరం అవుతుంది. ఎవ్వరు కూడా విడిచిపెట్టడానికి వీలు లేదు. మన ప్రార్థన ఎలా చేయాలి అంటే, ఒక బాధను కలిగితే వారికి బాధ వచ్చింది, మనం ప్రార్థన చేస్తున్నాం ఆ బాధ తొలగిపోవాలని. అదే బాధ మనకు వస్తే ఎలా ఉంటుంది ఆలోచించుకొని ఆ భారం కలిగి ప్రార్థన చేయాలి. అదే బాధ నాకు వస్తే ఎలా ప్రార్థన చేస్తాను నేను, మనకు వస్తే ఎలా చేస్తాం? అలాంటి భారం మనం కలిగిన వాళ్ళు అనుభవంతో ప్రార్థన చేస్తే తప్పుగా దేవుడు, అది నీతిమంతుని ఆలోచన అంటాడు దేవుడు ఒకనొక సందర్భంలో. నీతిమంతుడు అలా ఆలోచిస్తాడట. అందుకే మన కిందకు రాస్తుంటే సామెతల్లో, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును అంటాడు. నీతిమంతుడిని చాలా అర్థాలు ఉన్నాయి. నీతిమంతులు ఎవరో కూడా చాలా చాలా విషయాలు చెప్తూ వస్తారు. అలాంటి అనుభవంతో నీవు నేను ప్రార్థించాల్సిన అవసరం ఉంది. సార్వత్రిక సంఘంలో చేర్చబడ్డానికి, వధువు సంఘంలో చేర్చబడ్డానికి. ప్రతి సంఘం పైకి ఎక్కిపోలేదండి. సంఘంలో 1-2 పైకి ఎక్కిపోతూ ఉంటారు, మిగతా వాళ్ళు విడవబడుతూ ఉంటారు. ఆ విడవబడే వాళ్ళు మనం ఉండకూడదు. అది మన ప్రార్థన అయి ఉండాలి. అట్టి అనుభవంతో మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. సంఘం కొరకు, సహవాసం కొరకు, సార్వత్రిక సంఘం కొరకు అందరం భారం కలిగి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రార్థనతో మనం ముందుకెళ్తాం గాక. దేవుడి వాక్య భాగం దీవించును గాక.